అవసరానికి మించి అబద్ధం చెప్తే ఏమైనా జరుగుతుందా? అబద్ధం చెప్పేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అబద్ధాన్ని ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు? అబద్ధం చెప్తున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైనా ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయా? ఈ విషయాలన్నిటిని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని విని మీరు మాట్లాడుతున్న మాటల్ని ఆచితూచి మాట్లాడేలాగా మీ మైండ్ ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. నియంత్రించుకోవడం అంటే మరీ ఎక్కువగా కంట్రోల్ చేస్తే అది మీ మాట వినదు. కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ మీరు ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోండి ఈ వీడియో ద్వారా. అలాగే మీరు రిపీటెడ్ గా అబద్ధం చెప్పడం వల్ల మీ మైండ్ లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా చాలా మంది కామన్ గా అంటే ఎదుటి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో కావచ్చు, లేదా ఆ సమయాన్ని మేనేజ్ చేయడానికి కావచ్చు, లేదా అనేక పరిస్థితుల వల్ల అబద్ధం అనేది చాలా క్యాజువల్ గా చెప్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది అబద్ధం చెప్పేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తే, కొంతమంది అసలు ఏ ఆలోచన లేకుండా అబద్ధం అనేది చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ అసలు నిజానికి అబద్ధం అనేది ఎందుకు చెప్తారు, దాని వెనక మన మైండ్ కనెక్షన్ ఏంటి అంటే, సింపుల్ గా అబద్ధం చెప్పాలి అని అనుకునే వాళ్ళ వెనక ఇన్సెక్యూరిటీస్ అనేవి రన్ అవుతాయి. డిప్రెషన్ ఎనర్జీకి సంబంధించిన ప్యాటర్న్స్ ఉంటాయి. లో వైబ్రేషన్ ఎలోన్ ఎనర్జీకి సంబంధించిన ప్యాటర్న్స్ ఉంటాయి. గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఎనర్జీకి సంబంధించిన ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే మైండ్ ఆల్రెడీ వాళ్ళకి లోపల డిఫరెంట్ థాట్స్ ని రన్ చేసి, ఆ థాట్స్ ద్వారా క్రియేట్ చేయబడిన న్యూరాన్స్ ఎనర్జీని ఎక్కువగా ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో అలా ట్రిగర్ చేయడం వల్ల ఎప్పుడైతే ఒకరికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుందో అక్కడ ఆటోమేటిక్ గా పక్క వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడము, వీళ్ళ సందర్భాలకి అవసరం లేకుండా అబద్ధాలు చెప్పడము, లేదు అంటే అబద్ధాన్ని చాలా క్యాజువల్ గా అవసరం లేకపోయినా కానీ ఏదో ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అప్పటికప్పుడు క్రియేట్ చేయడము, ఇలా చేసేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్తూ ఉంటారు. సో ఈ అబద్ధాలలో 2 టైప్స్ ఎనర్జీ ఉంటుంది. ఒకటి సెల్ఫ్ గా చెప్పుకునేవి, 2 పక్క వాళ్ళకి చెప్పేవి. ఎవరైతే సెల్ఫ్ గా అబద్ధాలు చెప్పుకుంటారో వాళ్ళకి ఇంట్యూషన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఈ మిస్టేక్ చేస్తుంటే ఖచ్చితంగా కేర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. సెల్ఫ్ అబద్ధం అనేది మీరు రిపీటెడ్ గా ఇస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ గా మీరు ఒక పని చేయాలనుకుంటున్నారు, ఆ పనిని రేపు పూర్తి చేస్తాను అని ఈరోజు చెప్తున్నారు, మళ్ళీ తర్వాత రోజు రాగానే తర్వాత ఇంకొకసారి పూర్తి చేస్తాను అని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అలా నాన్ స్టాప్ గా మీరు ఒక 10 సార్లు నుంచి 30 సార్లు వరకు ఒక పనిని నాన్ స్టాప్ గా రిపీట్ చేస్తూ రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని వాయిదా వేస్తూ వచ్చారు అనుకోండి, అప్పుడు మీ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎన్నిసార్లు మీ మైండ్ గుర్తు చేసినా సరే మళ్ళీ మీరు అలా చేయడం వల్ల మీ మైండ్ డిస్టర్బ్ అయ్యి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఎనర్జీని కోల్పోయేలాగా చేస్తుంది. ఒక టైప్ ఆఫ్ లో వైబ్రేషన్ కి తీసుకుని వెళ్తుంది. ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, సెల్ఫ్ గా అబద్ధం చెప్పుకోవడం రిపీట్ అవుతూ ఉందో, ఒక్క విషయంలో అయితే కాదు, రిపీటెడ్ గా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మీరు అదే ప్యాటర్న్స్ ని మళ్ళీ రన్ చేస్తుంటే, మీరు అనుకునేది ఒకటి, మీ మైండ్ చెప్తున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి అయితే, ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ ఉంటుందో అప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్ గా ఇంట్యూషన్ ని డౌన్ చేస్తూ ఉంటుంది. అంటే మీ అంతర్దృష్టి లోపల నుంచి ఎలాగో చెప్పినా చేయడు అని కామ్ అయిపోవడానికి ట్రై చేస్తుంది. అలా కామ్ అయ్యి మీ మీద మీకు నమ్మకం కోల్పోయేలాగా చేస్తుంది. అలా ఒక్కసారి కోల్పోతే దాని ద్వారానే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, స్ట్రెంగ్త్ దెబ్బతింటుంది. తెలియకుండానే ఎదుటి వాళ్ళతోటి మాట్లాడే మాటల్లో ఒక రకమైన వ్యత్యాసం వస్తుంది. తెలియకుండానే అక్కడే ఎక్కువగా నెగిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అబద్ధాల్లో సొంతంగా మీకు మీరు చెప్పుకునే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు నుంచి స్టాప్ చేయండి. మీరు ఎక్కువ సార్లు ఇలా రిపీట్ చేసుకుంటుంటే మీ అంతర్దృష్టిని తెలియకుండా డ్యామేజ్ చేస్తున్నారు. అది మీకు కావలసినప్పుడు, అవసరమైనప్పుడు కరెక్ట్ గా గైడ్ చేయదు. ఎలా అంటే, మీరు ఒక విషయంలో ఈ
పని జరుగుతుంది అని అనుకుంటే ఆ పని మీరు అంచనా వేస్తారు ఒక 90%, కానీ ఆ పని 20% కూడా కంప్లీట్ అవ్వదు, డిఫరెంట్ చేంజ్ ఉంటుంది. అదే కొంతమందిని చూడండి, వాళ్ళు అంచనా వేశారు అంటే కనీసం 100లో 90% అయినా కరెక్ట్ అవుతుంది, కొంతమందికి 100% కూడా కరెక్ట్ అవుతుంది. అలా కరెక్ట్ అయ్యే వాళ్ళ వెనక ఎనర్జీ ఏంటి అంటే వాళ్ళ అంతర్దృష్టి అనేది వాళ్ళని కరెక్ట్ గా భవిష్యత్తుకి గైడ్ చేయగలుగుతుంది. మరి కరెక్ట్ గా రాని వాళ్ళ సంగతి ఏంటి అంటే సెల్ఫ్ గా ఎవరైతే ఎక్కువ అబద్ధాలు రిపీట్ చేస్తూ ఉంటారో వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకు ఉంటారో వాళ్ళకి జరుగుతుంది ఈ విధంగా. సో ఇది ఒక టైప్. అండ్ 2, బయట వ్యక్తులకి అబద్ధం చెప్పడం. ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అవసరం లేని వ్యక్తులకి, కొలీగ్స్కి, కొత్త వ్యక్తులకి, ఇలా మీకు పరిచయమైన ప్రతి వ్యక్తికి మీరు ఏదో బెస్ట్ అనిపించుకోవాలి, మీకు ఒక రికగ్నైజేషన్ రావాలి, వాళ్ళ దగ్గర మీరు ఒక మెప్పు పొందాలి అని తాత్కాలికంగా ఏదైనా ఇన్స్టెంట్ అబద్ధాలు చెప్తున్నా, లేదా మీరు వాళ్ళని ఏదో మోసం చేయాలనే ప్రయత్నంలో ఎక్కువగా అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఈ అబద్ధాలు కూడా ఎక్కువ ఇంట్యూషన్ ని దెబ్బతీస్తాయి. అంతర్దృష్టి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మీ థర్డ్ ఐ అవేకనింగ్ అయ్యి స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ సక్సెస్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఈ టైప్ అబద్ధాలని అవసరం లేకుండా ఎదుటి వాళ్ళని మెప్పించడానికి, మీ గుర్తింపు కోసం చెప్తున్న అబద్ధాలని ఎట్టి పరిస్థితుల్లోని చెప్పకండి. ఇది మీ అంతర్దృష్టినే కాదు, మీ స్పిరిచువల్ ఎనర్జీస్ ని, మీ మేనిఫెస్టేషన్ పవర్ ని కూడా దెబ్బతీస్తుంది. మీకు తెలియకుండా ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది అలవాటు అయిపోతుంది. సో అందుకని సెల్ఫ్ గా మీరు చెప్పుకుంటున్న అబద్ధాలకి, అలాగే బయట ఎవరికైనా అవసరం లేకుండా అవసరానికి మించి చెప్తున్నా ఇలాంటి అబద్ధాలకి మీరు ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టేయండి. మరి ఈ అబద్ధాలని చేంజ్ చేయడం ఎలాగా, సొంతంగా చెప్తున్న అబద్ధాలని ఎలా మార్చాలి, అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తులకి ఇన్సెక్యూరిటీతో చెప్తున్న అబద్ధాలని ఎలా మార్చాలి. మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పటికే చాలా టూల్స్ ఉన్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోసం ఎఫర్మేషన్ చేయడము, మీ న్యూరాన్స్ ప్యాటర్న్స్ ని మార్చుకోవడము, మీకు తెలియకుండా ఎక్కడైనా అబద్ధం చెప్పాల్సి వస్తుంటే ఆ అబద్ధాన్ని మేనేజ్ చేసేలాగా మీ మైండ్ ని ముందే ట్రైన్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేయాలి. ఎగ్జాంపుల్ గా అబద్ధాన్ని మేనేజ్ చేయడం అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని చెప్తూ మీ మైండ్ లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ టైంలో మేనేజ్ చేసిన, లేదా భవిష్యత్తులో మీరు సొంతంగా క్రియేట్ చేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీని అబద్ధంగా చెప్పిన, ఈ 2 రకాలుగా చెప్పిన అబద్ధాల యొక్క పవర్ మీ ఇంట్యూషన్ మీద ఏ విధంగాని దెబ్బతీయదు. ఇది బయట వ్యక్తులకి. ఎవరైనా సొంతంగా అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈ టెక్నిక్ ని అప్లై చేయండి. 333 టెక్నిక్. 333 అంటే నేను ఇక్కడ చెప్తున్నట్టు ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్ గా మీరు ఈ రోజు ఒక కార్ వాష్ కి వెళ్ళాలి అని అనుకున్నారు. కార్ వాష్ కి వెళ్ళాలి అని అనుకుని 5 days నుంచి 10 days 20 days రిపీటెడ్ గా వెళ్ళాలి అంటున్నారు, కానీ వెళ్ళట్లేదు. అది నాన్ స్టాప్ గా రిపీట్ చేస్తున్నారు. తెలియకుండానే ఇంక నువ్వు వెళ్ళవులే అని మీ మైండ్ లోపల నుంచి చెప్పేస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఎగ్జాంపుల్. ఇలాంటివి మీరు ఏమైనా పనుల మీద రిపీటెడ్ గా సెల్ఫ్ గా అబద్ధాలు చెప్పుకుంటుంటే వాటికి అప్లై చేయండి 333 టెక్నిక్ ని. 333 టెక్నిక్ లో ఏం చేయాలి? ఫస్ట్ 3 minutes కార్ వాష్ కి నేను వెళ్ళాలి అని అనుకున్నాను. నా మైండ్ చెప్పిన ప్రతిసారి నేను నాన్ స్టాప్ గా నేను దీన్ని అవాయిడ్ చేశాను. ఎందుకు అవాయిడ్ చేశాను, రీజన్ ఏంటి, అసలు కార్ వాష్ కి వెళ్ళడం అనేది నీడ్ ఉందా అని ఫస్ట్ 3 minutes మీ మైండ్ తో మీరు అనాలిసిస్ చేయాలి. తర్వాత సెకండ్ 3 minutes మీరు ఏం చేయాలి అంటే మీరు ఎందుకు కార్ వాష్ కి వెళ్లకుండా ఆగిపోయారు, ఆ టైంలో మీకు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకున్నారా, లేదా టైం పాస్ తోటో బద్ధకంతోటో నెగ్లెక్ట్ చేయడానికో తెలియకుండానే మీరు ఆగిపోయారా. దీన్ని మీరు 3 minutes ఒక పేపర్ మీద రాయాలి, రీజన్ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ 3 minutes అంటే మైండ్ తోటి కార్ ని తీసుకుని వెళ్ళి షోరూమ్ లో ఉంచి వాష్ చేయిస్తున్నట్లు, మీరు మళ్ళీ వస్తామని చెప్పినట్లు విజువల్ చేయాలి, లేదా మీరు ఎఫర్మేషన్స్ ని రిపీట్ చేయాలి. కార్ వాష్ చేసిన తర్వాత నా కారు చాలా అందంగా కనిపిస్తుంది, కార్ వాష్ కి నేను అనుకున్న వెంటనే కార్ వాష్ కి ఇచ్చేసాను. ఇలా ఏ పనైనా సరే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కార్ వాష్ అని చెప్పాను, బట్ మీరు ఏ పనైనా, ఒక కస్టమర్ని కలవడమైనా, స్టాక్ తేవడమైనా, ఒక బిజినెస్ కనెక్షన్ ఉన్న వాళ్ళైనా, జాబ్ కనెక్షన్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే 3 minutes ఎఫర్మేషన్స్ ని పాజిటివ్ గా రిపీట్ చేయాలి. సో ఇలా మొత్తం 333 టెక్నిక్ తో అంటే 333 minutes డివైడ్ చేసి మొత్తం 9 minutes లో ఈ పని ఎందుకు అవ్వలేదు, రీజన్ ఏంటి అని అనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ 3 minutes లో మీరు ఎఫర్మేషన్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ మీ మైండ్ ఇంట్యూషన్ మీద ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. అట్ ద సేమ్ టైం ఓకే రీజన్ ఉండడం వల్లే
ఇలా చేశారు అని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్కసారి మీ మైండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు అనుకున్న పని చేసేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరికొన్నిసార్లు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ విధంగా మేనేజ్ చేయాలి. 333 టెక్నిక్ తోటి సెల్ఫ్గా ఎక్కువగా అబద్ధాలు చెప్పుకుంటున్న వాళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్గా అబద్ధాలు రిపీట్ చేస్తున్నా లేదా బయట వ్యక్తులతో సంబంధం లేకుండా మెప్పించడానికి తాత్కాలికంగా అబద్ధాలని రిపీట్ చేస్తున్నా అది మీ ఎనర్జీస్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. మేనిఫెస్టేషన్ పవర్ లేదు ఎందుకు అని అనుకుంటారు. కానీ మేనిఫెస్టేషన్ పవర్ లేకపోవడానికి, ఒకటి అనుకున్నప్పుడు ఇది జరిగింది అని నమ్మడానికి, యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం మీ మైండ్ కరెక్ట్గా ఎనర్జీ పంపించకపోవడానికి కారణం ఎక్కువగా ఇవే ఉంటాయి. సో అందుకని ఎవరైనా మిస్టేక్స్ చేస్తుంటే, అబద్ధాలు మీకు మీరు చెప్పుకుని మీ అంతర్దృష్టిని మీరు గనక డిస్టర్బ్ చేస్తుంటే, డ్యామేజ్ చేస్తుంటే వెంటనే కేర్ తీసుకోండి. అలాగే కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి కదా, జనరల్గా కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోవడానికి, అలాంటి వాటిని ఇచ్చి సెల్ఫ్ లవ్ని పెంచుకోండి. ఆటోమేటిక్గా మీ ఇంట్యూషన్ ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటుంది. మీరు ఏదైనా అంచనా వేస్తే 90 కాదు 100% కూడా అంచనా కరెక్ట్ అయ్యేలాగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. భవిష్యత్తుని ఈజీగా చూపిస్తుంది మీ మైండ్. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో అంతులేని శక్తులు ఉంటాయి. మన మైండ్కి ఆ పవర్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఇచ్చిన టిప్స్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని ఈ రోజు నుంచి మీ అంతర్దృష్టిని సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ఇలా పక్క వాళ్ళని మెప్పించడానికి తాత్కాలికంగా అబద్ధాలు టకటకా చెప్పేసి అలవాటు ఉంటే ఫస్ట్ దాన్ని స్టాప్ చేయండి. అలాగే సెల్ఫ్గా మీరు చెప్పుకుంటున్న అబద్ధాలను కూడా స్టాప్ చేయండి. మీరు దీన్ని రీప్లేస్ చేయడానికి భవిష్యత్తులో నేను చేయాలనుకుంటున్నాను అని అనుకునే మాటలు ఎక్కువగా అబద్ధాలుగా చెప్పి మేనేజ్ చేయొచ్చు. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం అవుతుంది. అది కూడా పాజిటివ్ చెప్పండి. అలాగే ఆల్రెడీ గతంలో జరిగిపోయినవి ఏమైనా ఉంటే వాటిని మీరు చెప్తూ మేనేజ్ చేయొచ్చు. అంతేగాని ఇన్స్టెంట్గా నోటికి వచ్చింది మాత్రం మాట్లాడేయొద్దు. ఈ వీడియో ఎవరైతే కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నారో కొన్ని విషయాల్ని వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ వీడియోని మీరు ఎవరైనా ఇలా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మనకి మనీ ఛాలెంజ్ ఒకటి రన్ చేస్తున్నాను ఛానల్లో షార్ట్స్ ద్వారా. ఆ ఛాలెంజ్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.